పరలోకంలో అసలు స్థలం ఉందా? ఖచ్చితంగా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మీరు చదవండి. యేసు ప్రభు వారు రేపొద్దున ఇంక ఆయనకి సిలువ అయిపోతున్నారు. శిష్యులతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆయన అడిగినప్పుడు శిష్యులంతా కూడా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అంటే నేను అబద్ధం చెప్పట్లేదు, మీకు నిజమే చెప్తున్నాను. ఆయన దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి, నేను అందుకని వెళ్తున్నానని చెప్తున్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. మళ్ళీ ఒకసారి వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 మీరు బాగా క్లియర్గా గమనించండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియని